హాయ్ అండి. నేను మీ బెజవాడ కుర్రోడిని. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 'సత్యం సుందరం' చాలా సింపుల్ స్టోరీ. బట్ విత్ బ్యూటిఫుల్ హై ఎమోషన్స్ అన్నమాట. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకి చాలా చోట్ల కూడా ఆనందంతో కన్నీళ్లొస్తాయి. ఈ సినిమాలో మెయిన్‌గా మన అరవింద్ స్వామి గారి క్యారెక్టర్‌తో అయితే కనెక్ట్ అవుతాం. ఆయన క్యారెక్టర్ చాలా సింపుల్‌గా ఉంటది. మనలో, మన కుటుంబంలో ఒక వ్యక్తి క్యారెక్టర్ లానే ఉంటది. రిలేటివ్స్ చేతిలో మోసపోయి ఆస్తి తగాదాల విషయంలో తనకున్న ఆస్తి మొత్తాన్ని వదులుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వైజాగ్‌లో సెటిల్ అవుతారు. సెటిల్ అయిన కొన్నేళ్ల తర్వాత మళ్ళీ సొంత ఊరికి ఒక ఫంక్షన్ కోసం అయితే తిరిగి రావడం జరిగిద్ది. అలా వచ్చే క్రమంలో అరవింద్ స్వామి గారి జర్నీ ఏదైతే ఉంటదో ఆ జర్నీని చాలా మైన్యూట్ లెవెల్‌లో చూపెడతారు. అండ్ అలా చూపెట్టిన విధానం కూడా మనందరికీ కూడా చాలా అంటే చాలా మెమోరీస్‌నైతే తెచ్చిపెట్టిద్ది. ఇంకొక విషయం చెప్పాలంటే అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ వితిన్ 10, 15 మినిట్స్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఆయన స్క్రీన్ మీద కనపడ్డ దగ్గర నుంచే మనం ఆయన క్యారెక్టర్‌తో కనెక్ట్ అవ్వడం అయితే జరిగిద్ది. ఇంకా అలా అరవింద్ స్వామి ఆ ఫంక్షన్‌కొచ్చినప్పుడైతే ఆ ఫంక్షన్‌లో కార్తీ అయితే కలుస్తాడు అరవింద్ స్వామిని. దగ్గరుండి చూసుకుంటాడు. అరవింద్ స్వామి గారికి ఏవేవి కావాలో అవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాడు. ఇంకా ఫంక్షన్‌లో మూవీ స్టేజ్ మీద 5-10 మినిట్స్ సీన్ అయితే ఉంటది. అరవింద్ స్వామి, పెళ్లి కూతురు అండ్ కార్తీ మధ్య. ఆ సీన్ అయితే ఎంటైర్ మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఆయన సీన్ చూసిన ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క అమ్మాయికి కళ్ళెమ్మట నీళ్లొస్తాయి ఆనందంతో. నాకు ఆ ఒక్క సీనే సరిపోయిందనిపించింది. నా లైఫ్‌కి ఇది చాలు అనిపించింది. ఎందుకంటే ఆ సీన్ మీకు లైఫ్ లెసన్ నేర్పించిద్ది గనుక. అలానే ఆ సీన్‌లో డైలాగ్స్ ఏముండవు. మాట్లాడుకోవడాలు, మెసేజ్‌లు పంపడాలు అవేముండవు. మీకు విజువల్ ట్రీట్ ఉంటది. ఎమోషన్స్ అనేవి పీక్స్‌లో ఉంటాయి. అక్కడి నుంచి అరవింద్ స్వామి గారిని దగ్గరుండి చూసుకుంటాడు కార్తీ. తనకేం కావాలన్నా సరే కార్తీ అందిస్తాడు. అయితే అరవింద్ స్వామికి కార్తీ ఎవరో తెలీదు. పోనీ కార్తీ గురించి ఎవరినన్నా అడిగి కనుక్కుందామని తెలుసుకోవాలనుకున్నా సరే ఎల్లప్పుడూ గూడా కార్తీ తన పక్కనే ఉంటాడు. అలా సినిమా ఎమోషన్స్, కార్తీ అండ్ అరవింద్ స్వామి మధ్య వచ్చే సీన్స్, ఫన్ సీన్స్‌తో జాలీగానే ఎళ్ళిపోద్ది. ఇంటర్వెల్ అప్పుడే వచ్చేసిందన్న ఫీల్ అయితే కలిగిద్ది. ఇంక సెకండ్ హాఫ్ మొత్తం కార్తీ అండ్ అరవింద్ స్వామి మధ్య ఎమోషనల్ టచ్చే ఉంటది. సెకండ్ హాఫ్‌లో మన స్టోరీ ఇదని పర్టిక్యులర్‌గా చెప్పలేం. కార్తీ ఇంటికి అరవింద్ స్వామి వెళ్తాడు కొన్ని అనివార్య కారణాల వల్ల. అక్కడ వాళ్ళిద్దరూ చాలా విషయాలు చర్చించుకుంటారు. ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటారు. అండ్ ఆ చెప్పుకునే విధానంలోనే మనం ప్రతి ఆడియన్ కూడా కనెక్ట్ అవుతాడు. ఏదో ఫోర్స్‌డ్‌గా మనకి ఎక్కించినట్టు ఉండదు. చాలా ఈజీగా ప్రతి ఒక్కడు కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటది. ఇక సెకండ్ హాఫ్‌లో అరవింద్ స్వామి కార్తీ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ సీన్ అయితే పిచ్చెక్కిచ్చిద్ది ఎమోషనల్‌గా. సీన్‌లో అరవింద్ స్వామి గారి యాక్టింగ్ పీక్స్ అని చెప్పాలి. ఏంటి నేను అరవింద్ స్వామి గురించి చెప్తున్నాను. కార్తీ గురించి ఏం లేదా ఈ మూవీలో అంటే అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ అంత ఎమోషనల్‌గా వర్కౌట్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ కార్తీ గారే. కార్తీ గారు చెప్పే బ్యాక్ స్టోరీస్ వల్ల గాని, కార్తీ గారు చూపించే ప్రేమ వల్ల గాని మనం ఈజీగా కనెక్ట్ అవుతాం. మూవీ ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళకైతే ఇది ముందుగానే చెప్తున్నాను. ఇది మాస్ ఎంటర్‌టైనర్ కాదు. ఇది గాని సంక్రాంతి పండగకి ఈ మూవీ గాని రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా తెలుగులోనే 100 క్రోర్స్ కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా ఇది. ఎమోషన్స్‌తో కూడిన ఈ బ్యూటిఫుల్ లైఫ్ జర్నీని ఎవరైనా చూడాలనుకుంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నా కళ్ళెమ్మట కన్నీళ్లొస్తాయి. కానీ అవి బాధతో వచ్చినవి కాదు, ఆనందంతో వచ్చినియి అని గుర్తుంచుకొని మరీ వెళ్ళండి ఈ సినిమాకి. మీకిక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ సినిమా ఆల్మోస్ట్ 180 మినిట్స్ ఉంటది. అంటే 3 అవర్స్. ఈవెన్ ఈ మూవీ ఎమోషన్ రిలేటెడ్ అయినా సరే మనం ఎక్కడో కూడా 3 అవర్స్ అన్న ఫీల్ రాదు. ఇంక ఈ సినిమాకి మరో అసెట్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ హాఫ్‌లో రిసెప్షన్ స్టేజ్ మీద వచ్చే సీన్ గాని, సెకండ్ హాఫ్‌లో కార్తీ ఇంటి నుంచి అరవింద్ స్వామి వెళ్ళిపోయే సీన్ గాని, అక్కడొచ్చే పాట గాని వీటన్నిటిలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఎలివేట్ అయింది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్ విషయానికొస్తే స్టోరీ అండ్ ఎమోషన్. చాలా సింపుల్ స్టోరీ. కానీ దాన్ని ఎఫెక్టివ్‌గా చూడడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు డైరెక్టర్. కార్తీ, అరవింద్ స్వామి గారి నటనతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్. మూవీలో నెగెటివ్ విషయానికొస్తే మూవీ కొంచెం స్లోగా వెళ్తుందని ఫీలింగ్ వచ్చినా సరే స్టోరీ విత్ ఎమోషన్స్‌తో ప్రతి ఆడియన్‌ని కనెక్ట్ చేయడం వల్ల మనకి పెద్దగా ఫీల్ అనిపించదు. సో అంతే. మన ఛానెల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై ఎవ్రీవన్.